హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్. ఈరోజు వీడియోలో చింతపండు యూజ్ చేయకుండా 2 రకాల ఆకుకూరతో పచ్చడి ఎలా చేయవచ్చునో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండే ఈ ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి కదా. ఆకుకూరలు తినటానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా పచ్చడి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా క్లీన్ చేసుకున్న 2 కట్టల తోటకూర, 1 కట్ట గోంగూర తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, ఇంకా ఆయిల్ కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే మరి మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవటం వల్ల లోపల గింజలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేను ఎండుమిర్చి కొలత ఏం చెప్పలేదు, తినే కారానికి తగ్గట్టు తీసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మరొక ప్లేట్లో తీసుకొని పూర్తిగా వేడారే వరకు పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పై మరొక కడాయి పెట్టుకొని క్లీన్ చేసి కట్ చేసుకున్న తోటకూరను వేసుకొని దీనిలోకి ఆయిల్ కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకుకూరను ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ వేయకుండా మూత పెట్టుకోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసిన మూత పెట్టుకున్నా సరే ఆకుకూరలో నుంచి వాటర్ వస్తాయి కనుక పచ్చడి చప్పగా ఉంటుంది. ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది కనుక ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి క్లీన్ చేసుకున్న గోంగూరను కూడా వేసుకొని దీన్ని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆకుకూరలు ఫ్రై చేసుకునేటప్పుడు ముందు తోటకూర ఫ్రై అయిన తర్వాతే గోంగూర వేసుకోవాలి. 2 కలిపి వేసుకున్నామంటే తోటకూర ఉడకదు. ఈ విధంగా ఫ్రై అయిన ఆకుకూరను పూర్తిగా వేడి చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఆకుకూర చల్లారే లోపు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని వీటిలోకే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కారపొడిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దీనిలోకే వేయించి పెట్టుకున్న తోటకూర గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకొని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిను తాలింపు వేసుకోవటం కోసం స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ల పోపు దినుసులు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చడి కోసం మనం వేసుకునే తాలింపు మాడిపోకుండా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, పోపు ఎప్పుడైనా ఈ కలర్లో ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడిని కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలో చింతపండు, పచ్చిమిర్చి ఇంకా నీళ్లు కూడా యూజ్ చేయలేదు కాబట్టి ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ అయినా నిల్వ ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా సింపుల్గా చేసుకునే ఆకుకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.